గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేతపల్క గ్రూప్ ఆఫ్ ఛానల్ సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్ మీ అందరికి స్వాగతం తెలియజేస్తున్నాను. నేను మీ కోటికే రాము ముదరాజ్. దినపత్రికల బరాబర్ వార్తలు మంచిగానే ఉన్నాయి, వాటిని గట్టిగా అరుచుకుందాం. దయచేసి మిత్రులారా, మన నేతపల్క న్యూస్ ఛానల్ మీ గొంతుగా ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ఈ ఛానల్ని ఆదరించాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఖచ్చితంగా మర్చిపోకుండా నేతపల్క న్యూస్ ఛానల్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలను లైక్ చేయండి. అదేవిధంగా వీలైతే మీకు మన మిత్రులకి, తెలిసిన వాళ్ళకి, బంధువులకి, సోషల్ మీడియా గ్రూపులలో షేర్ చేయడం మాత్రం మర్చిపోకూర్రి. సో తెలంగాణలో 4 కోట్ల మందికి చేరే విధంగా మీరే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఒక కీలకమైనటువంటి నిర్ణయం రేవంత్ రెడ్డి గారు తీసుకోబోతా ఉన్నారా? ముఖ్యంగా జిల్లాల పునర్విభజనలో కేసీఆర్ తప్పటడుగులు వేసిండా? పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి కొడంగల్ను అడ్డంగా నిలువుగా చీల్చిపడేసి వికారాబాద్లో, నారాయణపేట జిల్లాలో, పాలమూరులో కలిపేసిండా అంటే నిజమే. కొడంగల్ నియోజకవర్గాన్ని 3 జిల్లాలలో కలిపేసిండు. ఇది చాలా బాధాకరమైనటువంటిది. సో ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గాన్ని మళ్ళీ తిరిగి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కలిపేటందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోబోతున్నారంటూ ఒక వార్తను మనము చూడబోతా ఉన్నాం. ఇదే కనుక జరిగితేనంటే కేసీఆర్కు పెద్ద చెంపపెట్టు తగిలినట్టే. 2018 ఎన్నికలప్పుడు అర్ధరాత్రి అరెస్ట్ చేయడమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడి కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించిండు అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున అప్పుడు జరిగింది. ఆ నియోజకవర్గాన్ని నిలువుగా కోసేసి అక్కడిక్కడ కాకులకు గద్దలకు వేసినట్టు పంచిపడేసిండు అనేటువంటి ప్రచారం జరిగింది. సో దీనికి స్వస్తి మీద చెప్తూ రేవంత్ రెడ్డి గారు కీలకమైనటువంటి దానికి సంబంధించినటువంటి దస్త్రాన్ని తయారు చేయడానికి అధికారులను ఆదేశించినట్టు సమాచారం. సో దీనికి సంబంధించిన వార్త కూడా చూడబోతా ఉన్నాం. అయితే మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కదా, ఆ అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఫైల్ ఉంటుందో ఆ ఫైళ్ళు తయారు చేసిన అధికారులు ఎవరి చేతి కింద పనిచేసారు? కేసీఆర్ చేతి కింద పనిచేసారు. ఆ సమాచారం అంతా, ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చే సమాచారం అంతా ప్రతిపక్షం దగ్గర ఉందంట. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ నిజంగా ఆయనే చెప్పిండు. ఏమని చెప్పిండు? ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారం అధికారులు ఇచ్చిందని చెప్పిండు. మన హరీష్ రావు, అదేవిధంగా మన కేటీ రామారావు ఇద్దరు కూడా మీరు ఎవరి దగ్గర తయారు చేసారు, ఎట్లా తయారు చేసారు, రిటైర్డ్ ఆఫీసర్లతో రకరకాలుగా వాళ్ళు విమర్శలు చేశారు. సో దానికి అనుగుణంగానే ఈరోజు మనం ఒక కీలకమైనటువంటి వార్త చూడబోతా ఉన్నాం. ఇంకోవైపు ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో ఇట్లాంటికి సంబంధించిన వాళ్ళందరికీ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది. వాళ్ళకి 10 లక్షలు, 5 లక్షల బీమాను కల్పించబోతా ఉందట. సో ఇవి కాకుండా అనేకమైనటువంటి కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు అతి కీలకమైనటువంటి ఈరోజు కలెక్టర్ల సమావేశం నిర్వహించబోతా ఉన్నాడు. ఏం జరగబోతాడు? సో మనం దినపత్రికలకు లోపలికి వెళ్తేనంటే అన్నీ తెలుస్తాయి. మొదట వెలుగులోకి వెళ్దాం. సర్కారు చేతుల్లోకి ధరణి, టెర్రాస్ కంపెనీ కాంట్రాక్టు రద్దు చేయాలని ప్రభుత్వ నిర్ణయం. త్వరలోనే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కు పోర్టల్ నిర్వహణ బాధ్యతలు. ఇప్పటికే సిజీజీతో సంప్రదింపులు. భూమాతగా పేరు మారనున్న పేరు, భూ రికార్డులు, రైతుల వివరాలు భద్రంగా ఉంచేందుకు చర్యలు. విదేశీ కంపెనీ చేతుల్లో ధరణి ఉండడంపై గతంలో విమర్శలు. అక్టోబర్లో టెర్రాస్ కాంట్రాక్టు ముగిసినా మళ్ళీ దానికి అప్పగించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వము. ముందు దివాలా కంపెనీకి, తర్వాత విదేశీ సంస్థకు. తెలంగాణ ప్రజలారా జర్ర ఊపిరి లూదుకోరిగా. లక్షలాది మంది బాధితులు కావడానికి కేసీఆర్ ఎంత కారణమైందో, ఆ ధరణి అనే దరిద్రం నుంచి వెళ్ళి తెలంగాణ ప్రజలు ఆ పీడ నుంచి బయటపడడానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు
ఇగో ధరణి బాధ్యతలు ఎవరికైతే కేసీఆర్ అప్పచెప్పిండో ఇగో గా విదేశీ కంపెనీ దివాలా తీసిన టెర్రాస్ అనేటువంటి కంపెనీకి ఆ ధరణి బాధ్యతల నుంచి తప్పించడానికి నిర్ణయం తీసుకున్నారట చూడుర్రి. సో ఇప్పుడు లక్షలాది మందికి విముక్తి కలగబోతా ఉంది. ఊపిరి లూదుకోరి జరా, సో స్వేచ్ఛగా గాలి పీల్చుకోరు. ఇక ఒకసారి చూద్దాం. ఇది ధరణిపై రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర భూ రికార్డులు రైతుల వివరాలతో కూడిన ధరణి పోర్టల్ నిర్వహణను ప్రభుత్వ సంస్థకు అప్పగించాలని భావిస్తున్నది. ప్రస్తుతం ధరణి పోర్టల్ నిర్వహణను విదేశీ కంపెనీ టెర్రాస్ చూస్తున్నది. ఈ కంపెనీ కాంట్రాక్టును రద్దు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ పోర్టల్స్ నిర్వహణను చూస్తున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిజీజీకి ధరణి బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నది. అట్లయితే భూ రికార్డులు రైతుల సమాచారం భద్రంగా ఉంటున్నది, ఎలాంటి అక్రమాలకు తాగుండదని భావిస్తున్నది. ఈ విషయమై సిజీతో ప్రభుత్వం ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపింది. దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడుతుందని సెక్రటరియట్లోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా విదేశీ కంపెనీకి ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై గతంలో విమర్శలు వచ్చినాయి. ఇక ఈ ఏడాది అక్టోబర్ 28వ తేదీతో టెర్రాస్ కంపెనీ కాంట్రాక్ట్ ముగిసినా మళ్ళీ అదే కంపెనీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ నిర్వహణను సర్కారు సంస్థకు అప్పగించడంతో పాటు భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నది. పోర్టల్ పేరును కూడా భూమాతగా మార్చాలని చెప్పేసి భావిస్తున్నదంట చూడర్రి. సో మొత్తం మీద అయితే కేసీఆర్కు ఏ సెగ అయితే దయ్యిందో ఆ సెగ కేసీఆర్ ఓటమికి కారణమైంది. నిజంగా చెప్పాలంటే ధరణి అనే దరిద్రం ఒకట రెండా లక్షల మంది భూరికాళ్ళ తారుమారు, భూ యజమానుల పేర్లు తీసుడు ఒకటే రెండా. దానివల్ల ఈ రైతు బంధు పోతుంది, రైతు బంధు రానే రాదు. అసలు ఏది ఇంకా మన రైతులకు ఇచ్చేటువంటి రుణమాఫీ కూడా కాదు. ఫేక్ ప్రచారం, గోబల్స్ ప్రచారం ఎట్లా చేసిర్రు. ఇప్పుడు ఎవరికన్నా రాకుండా ఉంటుందా? ధరణిని రద్దు చేసినంటే రైతు బంధు రాదా? ఇట్లా వంకలు పెట్టి తింకలు పెట్టి వంకర టింకర పాలన చేసినటువంటి కేసీఆర్ ఇగో ప్రజలు ఏ రకంగా అయితే భావించారో, ఏ సమస్యనైతే ప్రధానంగా ఎదుర్కొన్నారో ఇగో ఆ సమస్య నుంచి వెళ్ళి ప్రజలకైతే విముక్తి దొరకబోతుంది. ఇక అసలు కంపెనీ ఎవరికి ఇచ్చింది తెలుసా? ఆ భూ రికార్డుల నిర్వహణ బాధ్యతలు ఉంటే దేశంలో ఉన్న కంపెనీలకి ఇవ్వాలి, కానీ తీసుకోపోయి సింగపూర్ కంపెనీకి ఇచ్చిండు టెర్రాస్ అనేటువంటి కంపెనీ. చూద్దాం ఇగో దీని పనితనం చూడురి. ముందు దివాలా కంపెనీకి, తర్వాత విదేశీ సంస్థకు భూ రికార్డుల ప్రక్షాళన సమయంలోనే ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ డిజైన్ డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్ కోసం 2018 జనవరి 8న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ కంపెనీల నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ను ఆహ్వానించింది. ఐఎల్ఎఫ్ఎస్ అనే కంపెనీ ఈ ప్రాజెక్టు దక్కించుకున్నది. 2018 మేలో ప్రభుత్వంలోని అగ్రిమెంట్ చేసుకుంది. ఇక ఆ తర్వాత 2020లో ఐఎల్ఆర్ఎంఎస్ పేరును ధరణిగా నాటి సర్కార్ మార్చింది. అదే ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ ధరణి నిర్వహణ కూడా చూస్తున్నది. అయితే ఆర్ఎఫ్ఈలోని రూల్స్ ప్రకారం కంపెనీ దివాలా తీస్తే వెంటనే కాంట్రాక్ట్ రద్దు చేయాలి. కానీ ఎదుడురి ఆర్ఎఫ్ఈలోని రూల్స్ ప్రకారము ఓ కంపెనీ దివాలా తీస్తేనంటే ఎంబడే దాన్ని రద్దు చేయాలి. వాస్తవానికి ఇక కేసీఆర్ చేస్తాడా? ఎవరి మాట వింటాడా? విన్నాడు కదా. ఇక గది ఏం చేసిండు మళ్ళీ. కానీ అగ్రిమెంట్ చేసుకున్న 4 నెలలకే ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ డిఫాల్ట్ లిస్టులో చేరినా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేసీఆర్ మహిమజుడికి ఎట్లుంది, ఒక నియంత పాలన అని చెప్పడానికి ఇది నిదర్శనం. ఎక్కడెక్కడో ఉదాహరణ తీసుకోవాల్సిన అవసరం లేదు. తీవ్ర స్థాయిలో నష్టాల్లో ఉన్న ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ మెజార్టీ వాటాను 2021 నవంబర్లో సింగపూర్కి చెందిన ఫాల్కన్ ఎస్జీ కంపెనీకి 1275 కోట్లకు అమ్ముకుంది. దీంతో యుధుడు ధరణి బాధ్యతలను ఓ కంపెనీ దివాలా తీసి విదేశీ కంపెనీకి అప్పనంగా అరాజ్ పెట్టి అమ్మిరు. టీఎస్పీఎస్సి క్వశ్చన్ పేపర్లను నడి బజార్లో అరాజు పెట్టి ఎట్లయితే అమ్మినరో ఇగో తెలంగాణ ప్రజల భూములను విదేశీ కంపెనీ నిర్వహణ కోసం అమ్మిరట చూడు. ఇంత భాగవతం, ఇన్ని రకాలుగా తెలంగాణ ప్రజల్ని పీల్చి పిప్పి చేసినటువంటి కేసీఆర్ని ఎందుకు ఓడగొట్టరు? దీంతో ధరణి విదేశీ కంపెనీ చేతుల్లోకి వెళ్ళింది. ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీలో
మెజార్టీ వాటా కొనుగోలు చేసిన ఫాల్కాన్ ఎడ్జీ కంపెనీ దాని పేరును టెర్రాస్ టెక్నాలజీస్ లిమిటెడ్గా మార్చింది. ఈ టెర్రాస్ టెక్నాలజీ ఇండియా బిజినెస్ను 2020 డిసెంబర్లో గాది శ్రీధర్ రాజుకు చెందిన క్వాంటేలా సంస్థకు అప్పగించింది. దానిని టెర్రాస్ కంపెనీ నిర్వహిస్తుండగా దానికి టెక్నాలజీ సపోర్ట్ను క్వాంటేలా సంస్థ అందజేస్తుంది. అయితే ఒప్పందం ప్రకారం ఇప్పుడు ధరణి టెర్రాస్ కంపెనీ చేతుల్లోనే ఉన్నది. ఇక దండం పెట్టుకోవాలి, రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టుకోవాలి. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి దొరికింది. 10 ఏళ్ల పాపపు పాలన నుంచి విముక్తి దొరికింది. చూడు ధరణి దరిద్రం అనేది తెలంగాణలో ఇక ముందు కనిపించే అవకాశం లేదు. కానీ ఆనవాళ్ళు అయితే ఉంటాయప్ప, మీరేం మర్చిపోకూడదు. జరా కేసీఆర్ చేసిన పాపం చిన్నదనుకుంటున్నారా? చాలా పెద్ద ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటిది కదా. సో ధరణి సంగతి ఇది. ఆటో క్యాబ్ డ్రైవర్లు ఫుడ్ డెలివరీ బాయ్స్కు 5 లక్షల ప్రమాద బీమా, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఉచిత వైద్యం. వచ్చే బడ్జెట్ సెషన్లో వారి కోసం ప్రత్యేక చట్టం సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్యాబ్ డ్రైవర్లు ఓలా ఉబర్ తరహాలో టీ హబ్ నుంచి యాప్ ఆందోళన చెందొద్దు, అండగా ఉంటామని హామీ. గిగ్ వర్కర్లతో సమావేశమై సమస్యలు తెలుసుకున్న సీఎం 4 నెలల నుంచి కింద కుక్క తరమడంతో బిల్డింగ్ పై నుంచి పడి 4 నెలల కింద కుక్క తరమడంతో బిల్డింగ్ పై నుంచి పడి చనిపోయిన డెలివరీ బాయ్ కుటుంబానికి 2 లక్షల పరిహారం అట. సో ఫుడ్ డెలివరీకి సంబంధించినటువంటి డ్రైవర్లు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ ప్రమాద బీమాను అటనే ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న వాళ్ళతో జరిగిన సమావేశ సందర్భంగా ఓకే చెప్పేసాడు. సో గిగ్ వర్కర్లు అంటే వాళ్ళు ఒక యజమాని కింద పనిచేయరు. గిగ్ వర్కర్లు అంటే సో చాలా మంది గిగ్ వర్కర్లు అంటే ఏంది అనేది ఎవరికి అర్థమవుతలే. గిగ్ వర్కర్లు అంటే ఈ ఫుడ్ డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, సో ముఖ్యంగా స్విగ్గీ, తర్వాత ర్యాపిడో, ఆ తర్వాత జొమాటో, ఇట్లాంటి సంస్థలు ఉంటాయి కదా. వీళ్ళేంటంటే ఒకటే సంస్థ కింద ఒకటే గొడుగు కింద పనిచేయరు ఒకటి. ఇక రెండవది వాళ్ళకి ఎట్లాంటి ప్రత్యేకమైనటువంటి బెనిఫిట్స్ అయితే ఉండవు. ఈఎస్ఐ కానీ లేదంటే పిఎఫ్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. సో వాళ్ళకు పాలన మీదకి వచ్చిన కష్టమే. అంటే వాళ్ళు పని చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగిన కథమే. సో వాళ్ళకి స్పెసిఫిక్గా ఇంకో మూడవది స్పెసిఫిక్గా గింత జీతం వస్తుంది, నెలకు గింత వస్తుంది అనేది ఉండదు. సో అట్లాంటి వాళ్ళని గిగ్ వర్కర్లు అని చెప్పేసి అంటారు. సో ఇది మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి గారు ఈ ఉచిత బస్ ప్రయాణం మూలంగా ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు చాలా నష్టం జరుగుతుంది అనేటువంటి ప్రచారం ఏదైతుందో దాని నుంచి కొంత వాళ్ళకి ఉపశమనం కలిగే విధంగా ప్రమాద బీమా 5 లక్షలు, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ట్రీట్మెంట్ చేసుకునే విధంగా వాళ్ళకు వెసులుబాటు అయితే వాళ్ళకి ఇచ్చేసిండు. అయితే ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ కింద దాదాపుగా రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తారు కదా. వీళ్ళకి స్పెషల్ దాదాపు వీళ్ళు ఎవరు ఉంటారు? పేదలే ఉంటారు, పెద్ద బలిసిన వాళ్ళు ఏముంటారు, అందరూ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళే ఉంటారు. వాళ్ళందరికీ స్పెషల్గా ఇచ్చినట్టు ఏమనిపిస్తలే నాకైతే. ఇక్కడ మీరు ఒకసారి కామెంట్ చేయరు మీకేమని అనిపిస్తే. ఈ కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్గా దీపా దాస్ మున్షి, జనరల్ సెక్రటరీగా కూడా అసెంబ్లీ ఎన్నికల టైంలో రాష్ట్ర చీఫ్ అబ్జర్వర్గా పనిచేసిన మున్షి మాణిక్రావు ఠాక్రే గోవా, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ బాధ్యతలు అప్పగించారు. సో మొత్తం మీద అయితే తెలంగాణ కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రేను తప్పించి గోవాకు, డామన్ డయ్యూకు పంపించారు ఆయనని. సో మాణిక్రావు ఠాక్రే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లలో ఉన్నటువంటి పొరపొచ్చలను పోగొట్టి అందరినీ ఓ దగ్గర కూడగట్టి కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు ఎప్పుడు కని విని ఎరగనటువంటి పరిస్థితిని చూసినాం మనం. ఐక్యమత్యత, అందరూ ఒక వేదిక మీద గుద్దులాడుకున్నోళ్ళు, తనులాడుకున్నోళ్ళు, గల్లలు పట్టుకున్నోళ్ళు, ఒకడంటే ఒకడు మీసాలు ఎగేసిన వాళ్ళు అందరూ ఒక తాటిపైకి. కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఇది కూడా ఒక కారణం. సో దీని వెనుకల మంత్రంగా నడిపించింది మాత్రం మాణిక్రావు ఠాక్రే, అనుమానం లేదు అలా. సో ఆయననైతే ఇప్పుడు గోవాకి, డామన్ డయ్యూకి అయితే పంపించారు. ఇప్పుడు కొత్తగా దీపా దాస్ మున్షి ఆమెను పెట్టేశారు. సో అది కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మార్పు. కరోనా కొత్త వేరియంట్ పై ఆందోళన వద్దు, భయపడాల్సిన పని లేదంటున్న డాక్టర్లు. JN1 ప్రమాదకారి కాదని ఇప్పటికే తేల్చి చెప్పిన WHO, సివియర్ జబ్బు కలిగించేంత శక్తి దానికి లేదని చెప్పేసి వెల్లడించారు. సో ప్రజలారా, ఈ కరోనా నుంచి వెళ్ళి మీరు కరోనా వైపు దృష్టి పెట్టకూర్రి. అది పెద్ద డేంజర్ ఏం కాదంట, పానాలను ఏం తీయదంట. మీరు అయిపోయి ఈ మెడికల్ మాఫియా ఆడే నాటకంలో
ఆ మెడికల్ మాఫియా స్పాన్సర్డ్ మీడియా సంస్థలు, మెడికల్ మాఫియా స్పాన్సర్డ్ మీడియా సంస్థలు ఆడే నాటకంలో మీరు పావులు కాకర్రి. మీడియా సంస్థలు కూడా ఏం చేస్తాయి, ఇప్పుడు హైప్ చేస్తాయి. ఇప్పుడు వచ్చే 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 పాయ సచ్చిరి ఆగమైపో అన్నట్టు చేసేసి హైబత్ చేసేసి జనాలను పూర్తిగా ఆందోళనకు గురి చేసి కరోనా దగ్గుపరిచయం వచ్చిందంటే కథం ఆగం చేసేస్తారు. సో ముందే ముఖ్యం అంటే దానికి తోడు దగ్గుపరిచయం అన్నట్టు చేసేస్తారు. దయచేసి దీని నుంచి వెళ్ళి డైవర్షన్ ఉన్నది. పెద్ద WHOనే, ప్రపంచ ఆరోగ్య సంస్థనే దీనివల్ల నష్టం లేదని తేల్చి చెప్పింది. సో దగ్గుపరిచయం ఎట్లా వస్తుందో అట్లనే నార్మల్గా వచ్చేటటువంటి వచ్చి పోతుంది. మీరు ఆందోళన పడకూరి జర. ప్రభుత్వ సమాచారం ముందే లీక్ రెడీ చేస్తున్నప్పుడే ప్రతిపక్ష లీడర్ల చేతుల్లోకి అసెంబ్లీలో ప్రవేశపెట్టకన్నా ముందే శ్వేతపత్రంలోని వివరాలు బయటికి. ఇదంతా కేసీఆర్ 10 ఏళ్ళ ఆడిన నాటకంలో అధికారులంతా పావులుగా మారి కేసీఆర్ అంటే తమ దేవుడిగా, ఎందుకంటే ఆ నిలకాడికి అడ్డగోలుగా నియంత్రణ లేకుండా ఏది పడితే అది చేసుకున్నారు కదా. ఈ కేసీఆర్కి సమాచారం ఎప్పటికప్పుడు లీక్ చేస్తున్నట్టు. ఇదిగో ప్రభుత్వ సమాచారం ముందే లీక్ అంట. గిది అధికారులు గింత పచ్చిగా గిట్ల వేస్తే ప్రజలు ఏమైపోతారు? ఇక చూడు, రెడీ చేస్తున్నప్పుడే ప్రతిపక్ష లీడర్లలోకి చేతుల్లోకి అట్ట. అంటే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అవకతవకలు, విద్యుత్ సంస్థల్లో జరిగినటువంటి అవినీతి, పౌర సరఫరాలో జరిగినటువంటి అక్రమాలు, వీటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ యంత్రాంగం మొత్తము ఇవ్వాల్సిందిగా అప్పుడు కోరినప్పుడు దాని సమాచారం అసెంబ్లీ సమావేశాలలో దీని గురించి చర్చ జరుగుతున్నప్పుడు శ్వేతపత్రాలు అంటే తెల్ల పేపర్లు విడుదల చేయడానికి కావాల్సిన సమాచారం తీసుకొని తయారు చేస్తున్నప్పుడే అధికారులు మొత్తం లీక్ చేసి అటు కేటీఆర్కి, హరీష్ రావుకి, కేసీఆర్కు చేరవేర్చింది అనేది ఇది ప్రధానమైనటువంటి ఆరోపణ. అసెంబ్లీలో ప్రవేశపెట్టకన్నా ముందే శ్వేతపత్రంలోకి వివరాలు బయటికి. వాటి ఆధారంగా కౌంటర్ను ప్రిపేర్ చేసుకున్న కొందరు ప్రతిపక్ష సభ్యులు మంత్రుల కదలికలను ఇంటర్నల్ రివ్యూలు కూడా లీకు. వ్యవహారాన్ని సీఎంకి చేర్చిన ఇంటెలిజెన్స్ అంతర్గత విషయాలు లీక్ అయితే కఠిన చర్యలు తప్పవని ఆఫీసర్లకు సీఎం హెచ్చరిక. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని బతికి బట్టగట్టనీయకుండా కేసీఆర్ పక్క కుట్రలు చేస్తాడు. అందులో ఇది ఒక పాత్ర. దయచేసి అధికారులు ఎవరైనా గిట్లా గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ సమాచారాన్ని ప్రతిపక్షాలకు లీక్ చేసి ఇవ్వాలి. ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సమాచారం ఏదైనా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఇవ్వాల్సింది ఉంటే ఇవ్వాలి. కానీ ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేస్తున్నారంటే ఇంతకన్నా పెద్ద నేరం ఇంకోటి ఉండదు. రేవంత్ రెడ్డి గారు మీరు ఇమ్మీడియట్గా ఈరోజు ఎట్లాగో కలెక్టర్ల సమావేశం జరుగుతున్నదిగా, మీకు నచ్చే వాళ్ళను, మీకు అనుకూలంగా ఉండే వాళ్ళను చేసుకోరు. ఎవరైతే ప్రభుత్వ సమాచారం లీక్ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా. గిట్లుంటా అరే కొన్ని దినాలు అవకాశం ఇయ్యారు హైదరాబాద్. అప్పటికి చిలిపి పనులు ఏం చేస్తున్నారు? చేసిన కాడికి చాలదే, ఇంకా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, ఇంకా మేమే అధికారంలో ఉన్నారు అనే పోజులు ఇస్తున్నారు. కలకుంట్ల కాందానికి అసలు నిజంగా సిగ్గు శరం ఏమని లేదు. వాళ్ళకి ఇంకా అధికారంలో మేమే ఉన్నాం, కుర్చీలో మేమే కూర్చున్నాం, అప్పుడేం దిగిపోలే అన్నట్లు చూస్తున్నారు వాళ్ళు. సో అందుకనే హరీష్ రావు గారు చాలా స్పష్టంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీరు ఎట్లా తయారు చేసిరు, ఎవరితో తయారు చేసిరు మాకు తెలుసు అని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడు. సో జాగ్రత్త ఉండరు జర. ఫ్రాన్స్ ఆధీనంలో భారత ప్రయాణికులు మానవ అక్రమ రవాణా జరుగుతున్నదని ఫోన్ కాల్. సౌదీ నుంచి నికరాగాకు వెళ్తున్న ఫ్లైట్ A340 ఎయిర్ బస్సులో 303 మంది ప్రయాణికులు ఫ్యూయల్ కోసం ఫ్రాన్స్లో దిగిన వెంటనే అదుపులోకి ఒక్కొక్కరిని విచారిస్తున్న అధికారులు. ప్యాసింజర్లు ఎక్కువ మంది ఇండియన్స్ అంట. ఫ్రాన్స్ ఆధీనంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ మన గణతంత్ర దినోత్సవానికి ఆహ్వానించారు కేంద్ర ప్రభుత్వం. సో మల్త దినమే ఇక ఇది జరిగింది చూడురి. మానవ అక్రమ రవాణా జరుగుతున్నాయని చెప్పేసి అక్కడ ఫ్యూయల్ కోసం ఫ్రాన్స్లో దిగిన ఎంబడే అధికారులు ఆ విమానాన్ని ఎంబడే తనిఖీలు చేసి స్టార్ట్ చేశారట. ఇక నేడు కలెక్టర్లు ఎస్పీలతో సీఎం మీటింగు. 28 నుంచి వచ్చే నెల 6 వరకు గ్రామ సభలు. సో వాడి వేడిగా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. కలెక్టర్లను తర్వాత ఐపీఎస్ ఆఫీసర్లతో జరుగుతున్న ఈ మీటింగ్ రేవంత్ రెడ్డికి ఒక కత్తి మీద సాగు లాంటిది. ఎందుకంటే అధికారి ఎవరి అనుకూలంగా ఉంటారు, ఎవరు వ్యతిరేకంగా ఉంటారు అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో యంత్రాంగం మొత్తం కూడా ప్రభుత్వం చెప్పినట్టు వినాలి. ఇన్ని దినాలు కేసీఆర్ కింద పనిచేసారు కాబట్టి కేసీఆర్ మీద కొద్ది ప్రేమనో గీమనో ఉంటుంది, ఏదోటి ఉంటుంది వాళ్ళకు.
సో ఇప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఫ్రీ హ్యాండ్తోన ఈ మీటింగ్ నిర్వహించి అజమాయిషి అయితే తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. వైకుంఠ ఏకాదశి పోటెత్తిన భక్తులు అమ్మ నిన్న యాడ చూసిన గుడి దగ్గర చూసినా జనాలు ఇసుక చలితే కూడా ఏడ రాలే పరిస్థితి లేదు. పట్నంలో అయితే ఎక్కడ చూసినా యా మూలకు చూసినా అంటే మొత్తం గుళ్ళు మొత్తం జనాలతో కిక్కిరిసింది. సో పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిన్న మొత్తం గుళ్ళు అయితే జనాలతో నిండిపోయి మొక్కులు తెచ్చుకునే ప్రయత్నం. ఈ అంకుర హాస్పిటల్ బిల్డింగ్లో మంటలు. హైదరాబాద్ గుడిమాల్కపూర్లోని అంకుర హాస్పిటల్ బిల్డింగ్లో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్ పై ఏర్పాటు చేసిన హోర్డింగ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసి హాస్పిటల్లో చిక్కుకుపోయినటువంటి 30 మంది పేషెంట్లు వారి బంధువులను పోలీసుల సాయంతో సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ఇక ట్రీట్మెంట్ తీసుకుంటున్న పలువురు పేషెంట్లను వేరే ఆసుపత్రి తరలించారు. అగ్ని ప్రమాదం నుంచి అందరూ సేఫ్గా బయటపడడంతో పెను ప్రమాదం తప్పిందంట. 6-7 అంతస్తులతో ఎక్కువ ఈ బిల్డింగ్. సో పివి ఎక్స్ప్రెస్ వే ఫ్లైఓవర్ పక్కపోటు ఉంటుంది గుడిమార్కపూర్లో. అసలు ఆ ఫ్లైఓవర్ మీద పోయేటోళ్ళే ఆగిపోయారు కార్లు అయితే. ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగుల ధర్నా. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని టీఎస్పీఎస్సీ అభ్యర్థులు అన్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు ఎగ్జామ్స్ నిర్వహించిన రిజల్ట్ మాత్రం రిలీజ్ చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఏఈ గ్రూప్ 4 జేఎల్ ఫలితాలు విడుదల చేయాలన్నారు. శనివారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో నిరుద్యోగుల నిరసన తెలియజేశారు. ఇంకా అప్పుడు ఎందుకు ఇంకా ఏం చేయలే కదా, నిరుద్యోగులు కూడా తొందరపడుతున్నారు జర. సరే, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేయడానికి కారణం నిరుద్యోగులే, అనుమానం లేదు. అందులో ప్రధాన కారణం అంత తొందర ఏం లేదు. నాకు తెలిసినంత వరకు కొంత ప్రభుత్వానికి కూడా అవకాశం ఇవ్వాలి కదా. 10 దినాలు కాలేదు. మేడిగడ్డ బ్యారేజ్ కాఫర్ డ్యామ్, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాఫర్ డ్యామ్ మేడిగడ్డ బ్యారేజ్ కాంట్రాక్ట్ సంస్థ ఎల్ఎన్టీ కంపెనీ కాఫర్ డ్యామ్ నిర్మాణ పనులు మొదలుపెట్టింది. భారీ యంత్రాల సాయంతో మహారాష్ట్ర వైపు గోదావరి ఒడ్డున ఉన్న మట్టి రాళ్ళు తీసుకొచ్చి పోస్తున్నదంట. ఏం ఆగం చేసిండు అబ్బా రాష్ట్రాన్ని. కేసీఆర్ పాలనలో తెలంగాణ 60 ఏళ్ళు ఎన్నికలకు పోయింది. 1969 తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఎగిసిపడ్డదో ఆ రోజు పరిస్థితులు ఈరోజు తెలంగాణను తీసుకుపోయింది కేసీఆర్. ప్రాజెక్టుల 1,00,000 కోట్లు ఇచ్చి అందులో ఎంత దండుకున్నాడో. ఒక్క ఏడాదిలో 232 కోట్ల సైబర్ ఫ్రాడ్స్ అంట. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏడాది ఏకంగా 232 కోట్లు కొట్టేసి పోలీసులకు సవాల్ విసిరారు. గత ఏడాది కంటే 3 ఇంతలు ఎక్కువగా ఆన్లైన్లో దోపిడీ జరుగుతున్నది. దయచేసి ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోరి, ఆన్లైన్ మోసాలు అసలు ఘోరం. నిన్ననే మా మిత్రుడు ఆన్లైన్ మోసాలు ఇది చాలా ముఖ్యమైనటువంటి. అమాయకులు కష్టపడి పైసలు తెచ్చుకుంటే ఆన్లైన్ కేటుగాళ్ళు ఎట్లా దొంగిలిస్తారు తెలుసా. అసలు సోషల్ మీడియా గ్రూపులు ఉంటాయి కదా, నిన్న ప్రత్యక్షంగా నేనే చూసిన. సోషల్ మీడియా అది వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, లేదంటే ఫేస్బుక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవి చాలా కీలకంగా ఇవే పనిచేస్తున్నాయి. ఏం చేస్తారంటే ఇప్పుడు హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తారు. ట్రోజానా ఏదో అంటారు కదా అని దాన్ని తయారు చేసి ఏం చేస్తారంటే ఉదాహరణకి ఒక నంబర్ పంపుతారు. వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, ఎట్లాగో బజార్లో డేటా మస్తు ఉంటుంది. ఆ డేటా నుంచి వెళ్ళి పంపిస్తారు. పంపించినప్పుడు లింకులు వస్తాయి. లింకులు కానీ లేదంటే ఇతరత ఏమన్నా వస్తాయి. అవి వచ్చినప్పుడు దానిలో మనం కనుక క్లిక్ చేసినామనుకో మన ఫోను సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఏ లింకునైనా ఈ కేటుగాళ్ళు హ్యాకర్స్ పంపే లింకుల మీద మనం క్లిక్ చేసినంటే ఈ ఫోన్ మొత్తం మన చేతుల్లోకి వెళ్ళిపోతుంది. నీకేం సంబంధమే లేదు. నీ ఫోన్లో ఉన్నటువంటి మొత్తం సమాచారాన్ని దొంగతనం చేస్తున్నాడు. చేసి వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఏమన్నా కావచ్చు. ఇందులో నీకు అయితే అకౌంట్లు ఉంటాయి కదా, అందులో నీకు సంబంధించిన మెంబర్స్, ఫాలోవర్స్, స్నేహితులు అయితే, కుటుంబ సభ్యులు అయితే ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇగో ఈ లింకులు పంపిస్తారు. పంపించి ఏం చేస్తారంటే ఇగో నీ ఫోన్లో పాస్వర్డ్లు ఉంటే పాస్వర్డ్లు, బ్యాంకుకు సంబంధించినటువంటి ఏ సమాచారమును మొత్తం దొంగలిచ్చి ఏం చేస్తారంటే నీ అకౌంట్ మొత్తం నీ
ఆన్లైన్ అకౌంట్, నీ బ్యాంక్ అకౌంట్ మొత్తం వాడు ముందర కంప్యూటర్ పెట్టుకొని మొత్తం ఆపరేట్ చేసి అకౌంట్లో ఎన్ని పైసలు ఉంటే అన్ని కథం పట్టిస్తాడు. క్షణాలులా కాలి ఇట్లా క్షణాలులోనే కథం అయిపోతాయి. దయచేసి నిన్ననే మా మిత్రుడికి ఇట్లాంటి ఎస్బీఐ బ్యాంక్ పేరు మీద వచ్చినటువంటి ఒక లింకు, ఒక యాప్ ఆన్లైన్ వచ్చింది. ఓపెన్ చేసిండు అన్నారే ఎస్బీఐ లోగో ఉంది, అంతా ఉంది, కథం అది అడిగినట్టు మొత్తం సమాచారము అది ఓపెన్ చేసిన కథం అకౌంట్లో నుంచి పైసలు వెళ్ళిపోయినాయి. ఓపెన్ చేసిన కథం. ఇక ఆయనకు సంబంధించినటువంటి ఎంతమంది స్నేహితులు ఉన్నారో, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో, ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో, బంధువులు ఉన్నారో ఆ ఫోన్లో మొత్తం వాళ్ళకు కూడా ఈ లింకులు పంపించేసారు. తస్మాన్ జాగ్రత్త. చూడు, ఈ ఏడాది 200కు పైగా 232 కోట్లకు పైగా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. అంటే ఎంతమంది మోసపోయిటారు? నిజంగా చెప్పాలంటే ఇగో 50,000 రూపాయలు, నిన్న 50,000 రూపాయలు ఇట్లా క్షణాలలో కొట్టుకోండి. నిజంగా ఎంత బాధాకరం తెలుసా? ఈ 50,000 రూపాయలు కూడా ఎట్లా పోయినాయి తెలుసా? ఎట్లా వచ్చినాయి తెలుసా? 6 కాలం కష్టపడి పంట పండించి ఒడ్లు అమ్మితే వచ్చిన పైసలు అదే రోజు వచ్చి అదే రోజు గంగలు కలిసినట్టు అయిపోయింది. పాపం చాలా బాధపడుతున్నారు. దయచేసి ఈ ఫోన్ అనేది అత్యంత భయంకరమైనటువంటిది. మీరు ఫోన్ను మంచిగా వాడుకుంటే మంచిగా పనికి వస్తుంది. ఇక దాన్ని అడ్డగోలుగా ఇగో ఆన్లైన్లో వచ్చే లింకులను దయచేసి అడ్డగోలుగా ఎవ్వరు కూడా క్లిక్ చేయకండి. మెసేజ్ కావచ్చు, ఆన్లైన్ సోషల్ మీడియాలో వచ్చే లింకులను కానీ క్లిక్ చేయకుండా ఫస్ట్ జాగ్రత్తలు తీసుకోరు దయచేసి. ఇగో 232 కోట్ల సైబర్ ఫ్రాడ్స్ అంట చూడండి. రాష్ట్రంలో కాంగ్రెస్కు 9 నుంచి 11 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంటుందంట. సో వచ్చే లోక్సభ ఎలక్షన్లలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 11 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని ఏబీపీ ఓటర్ సర్వే తేల్చింది. బీఆర్ఎస్ 3 నుంచి 5 స్థానాలు, బీజేపీ 1 నుంచి 3 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉన్నట్టు పేర్కొంది. బీజేపీ పార్టీకి ఎక్కువ వస్తాయి. బీఆర్ఎస్కు మీరు చూడు రాసి పెట్టుకోర్రి. తెలంగాణలో రేపు పార్లమెంటు ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ ఫస్ట్ ఉంటుంది ఎంపీ స్థానాలలో, తర్వాత బీజేపీ సెకండ్ ఉంటుంది, బీఆర్ఎస్ థర్డ్ ఉంటుంది. ఇదే ఫలితాలు వస్తాయి. మీరు రాసి పెట్టుకోరు. ఎన్ని వస్తాయని నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంటుంది, థర్డ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంటుంది. మీరు పక్కా రాసి పెట్టుకోరు. ఇదే కనుక జరిగితే రేపు ఏం పార్టీ ఉంటుందా ఊడుతుందా, తెలంగాణలో నామరూపాలు లేకుండా భూస్థాపితం చేస్తారా ప్రజలు తెలియదు. ఇదైతే నా చేతిలో లేదు. మీరు తప్పుగా అర్థం చేసుకోకూరి. ఇక నౌకపై డ్రోన్ దాడి చేసినారు. అరేబియా సముద్రం గుండా ఇండియాకు వస్తున్న వాణిజ్య నౌకపై గుజరాత్ తీరంలో డ్రోన్ దాడి జరిగింది. పోర్బందర్ తీరానికి 401 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ అటాక్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని నివేదికలు ప్రకటించారట. ఇక పివి కీర్తి పెంచేలా పనిచేశాం. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు కీర్తిని పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పివి 19వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పివి ఘాట్ వద్ద ఆయన ఘనంగా నివాళులు అర్పించారు. సో మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పివి నరసింహారావుకు ఘనమైనటువంటి నివాళులు అర్పించిండు. ఇక ఇది వెలుగులో ఉన్నటువంటి ముగిసిన రాష్ట్రపతి టూర్ హైదరాబాద్లో శీతాకాల విద్య కోసం వచ్చినటువంటి రాష్ట్రపతి టూర్ అయితే ముగిసిపోయింది. సో నిన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ సాగరంపారు రాష్ట్రపతి గారిని. సో ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. మాణిక్రావు ఠాక్రే మార్పు. కేరళ ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షికి తెలంగాణ అదనపు బాధ్యతలు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కీలక పాత్ర. ఠాక్రే గోవా బాధ్యతలు, ఏపీకి మాణిక్యం ఠాకూర్. ఈ దేశవ్యాప్తంగా కాంగ్రెస్లో భారీగా సంస్థాగత మార్పులు. ఉత్తరప్రదేశ్ బాధ్యతల నుంచి ప్రియాంకకు విముక్తి. పార్లమెంట్ ఎన్నికల వరకు రేవంత్ టీపీసీసీ చీఫ్. ఇక టీపీసీసీ చీఫ్ కావాలనుకున్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు చేదు వార్త ఇక్కడ చూడొచ్చు. పార్లమెంట్ ఎన్నికల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే తెలంగాణ ప్రదేశ్ కమిటీ చైర్మన్గా ప్రెసిడెంట్గా ఉంటాడంట. చూడండి. మరో గ్యారంటీ అమలు దిశగా త్వరలో మహిళలకు 2,527న తీపి కబురు. మంత్రి పొంగులేటి. తెల్ల రేషన్ కార్డు ఆధారంగానే ఎంపిక. ఇంట్లో పింఛన్ లేని వారికి ప్రాధాన్యం. త్వరలో కేబినెట్ విధి విధానాలు. రేషన్ కార్డులకు గ్రామ సభలో ఆర్జీలు. నెక్లెస్ రోడ్లోని జ్ఞానభూమి వద్ద మాజీ ప్రధాని పివి చిత్రపతి నివాళులు రేవంత్ రెడ్డి మంత్రులు. సో మొత్తం మీద అయితే మరో 6 గ్యారంటీల్లో ఇంకొక పథకానికి మహిళలకు ఇవ్వాలనుకున్నటువంటి 2,500 రూపాయలు ఏదైతే 6 గ్యారంటీలో భాగంగా ఉందో దానిని
తెల్ల రేషన్ కార్డు ఆధారంగానే ఎంపిక చేస్తారట చూడరే. సో ఇంట్లో పింఛన్ లేని వారికి ప్రాధాన్యం, త్వరలో కేబినెట్ విధి విధానాలు రూపకల్పన చేసేటువంటి అవకాశం ఉంటుందట. సో మొత్తం మీద అయితే మహిళలకు నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఎంత పకడ్బందీగా రూపకల్పన చేసుకున్నారు. మహిళలకి అన్ని రకాలుగా బెనిఫిట్స్ పొందే విధంగా మహిళలు ఖచ్చితంగా తెలంగాణలో అత్యంత కీలకమైనటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే ఫ్రీ బస్సులు, మళ్ళీ 2500 రూపాయలు నెలకు ఇచ్చుడు, ఇక తర్వాత గ్యాస్ సిలిండర్, అంటే ఇది అందరికీ వర్తిస్తాను. వంట చేసేది మహిళలు ప్రధానంగా ఉంటారు కాబట్టి ఆడోగా 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. సో ఇట్లా తర్వాత మహిళలకే స్కూటర్లు, విద్యార్థులకేమనుకుంటా ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఇస్తామన్నారు. సో ఇట్లా బెనిఫిట్స్ మస్తున్నాయి. అవైనా అమలు చేయాలంటే కొద్దిగా కష్టమేలే. ప్రజాపాలన తొలి అడుగు. నేడు కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సు. క్షేత్రస్థాయిలోని సమస్యలు తెలుసుకునేందుకు ప్రాధాన్యం. ధరణి సహా దిద్దుబాటు చర్యలపై లోతైన చర్చకు అవకాశం. 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలుపైన దిశానిర్దేశం. రేషన్ కార్డు, రెవెన్యూ, 58, 59 జీవోలు, ఎల్ఆర్ఎస్ పైన గ్రామంలోనూ ప్రజావాణి, ప్రజా సదస్సులుగా పేరు. 28 నుంచి జనవరి 6 వరకు మొత్తం 8 రోజులు సభలు. వచ్చిన దరఖాస్తులకు ప్రత్యేక నంబరు, కంప్యూటరైజ్. కలెక్టర్లు చెప్పింది విందాం అనే యోచనలో సర్కారు అంట చూడండి. సో మొత్తం మీద అయితే ఒక కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రులు అందరూ కూడా కలెక్టర్లతో సమావేశం సందర్భంగా అతి కీలకమైనటువంటి వాటి గురించి చర్చ జరగడానికి ఇక్కడ ఆస్కారం ఉందనేటువంటి వార్త మనం ఇక్కడ చూడవచ్చు. సో ముఖ్యంగా రేషన్ కార్డు, రెవెన్యూ, అదేవిధంగా 58, 59 జీవోలు, ఎల్ఆర్ఎస్ పైన దీని మీద చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కలెక్టర్లు ఏం చెప్తారో సావధానంగా వినడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైనట్టు ఇక్కడ చూడవచ్చు. సో మెయిన్ ధరణి రద్దుకు సంబంధించి దరిద్రం గురించి ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఈ ఆటో క్యాబ్ డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా, ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వైద్యం. ఫుడ్ డెలివరీ బాయ్స్ను కూడా గ్రామ సభల్లో దరఖాస్తులు సమర్పించాలి. సంక్షేమంపై దృష్టి పెట్టని సంస్థలపై చర్యలు. ఆటో డ్రైవర్లు, గిగ్ వర్కర్లతో భేటీలో రేవంత్ ఆటో డ్రైవర్లకు ఎదురవుతున్న సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ చెప్పాడు. ఓటమి ఆ ఇద్దరిదే. సో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కొత్త పలుకు రూపంలో ఒక విశ్లేషణ చేసి చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఏపీ రాజకీయాలపై బలంగా పడినట్టుంది. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరినీ మళ్ళీ టికెట్ ఇవ్వడం, కేసీఆర్ ఓడిపోవడానికి ఒక కారణంగా గుర్తించారు. దీంతో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలతో అయితే ఇక్కడ ఒక ముచ్చట చెప్పుకోవాలి. కేసీఆర్ గారు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరినీ కొనసాగించిండు, 7 మందిని మాత్రం మార్చిండు కదా. అయితే కేటీఆర్, హరీష్ రావు ఉండి ప్రజల్లో ఎవరికైతే ఎమ్మెల్యేలపై ఎవరైతే ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారో గా ఎమ్మెల్యేలను మారుద్దాము, కొత్త వాళ్ళకి ఇద్దామని చెప్పారట. ఇన్లేట కేసు నేను గమ్ముడు నాకేం చేయాలి తెలియదా, ఇంత అనుభవం ఉంది తెలియదా, మీరేది నాకు చెప్పేది అని కొడుకుని అల్లుని నోరు మూయించే వరకు వాళ్ళు కూడా ఏం అనలేక గమ్ము ఉన్నారట. అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత ఇదే విషయంలో గొడవ జరిగినప్పుడే కేసీఆర్ని తోసిర్రు అనే ప్రచారం అవుతుంది. నాకు తెలియదు, ఇది ప్రచారం అయితే ఉంది. ఇందులో ఎంత నిజం ఉందనేది మీకే తెలవాలి. మేము చెప్పినా కూడా ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చి ఉంటేనంటే ఈరోజు మనం అధికారంలోకి వస్తుంటే నువ్వు చేసిన తప్పు వలని ఈరోజు అధికారం కోల్పోయినామనేటువంటి బాధలోన హరీష్ రావు, కేటీఆర్ దొబ్బిర్రు అనేది ప్రచారం ఉంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. సో దీంతో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలలో పలువురికి మళ్ళీ టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. సర్వేల ప్రకారం మీరు ఓడిపోతున్నారు, సారీ నో టికెట్ అని జగన్ చెప్పేస్తున్నారు. పరీక్ష కేంద్రంలో జమ్లింగ్ మాదిరి మంత్రులు, ఎమ్మెల్యే నియోజకవర్గాలు మారుతున్నాయి. ఈ చర్యలు చేపట్టినంత మాత్రాన జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు. అయితే ఇంకో కీలకమైనటువంటిది, సో తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వెన్నులో వణుకు పుడుతుంది అనడానికి ఇది నిదర్శనం. ఎందుకంటే సిట్టింగ్ అందరికీ కేసీఆర్ రెండోసారి టికెట్లు ఇచ్చి ఓడిపోయాడు, రెండోసారి ఇచ్చి గెలిచిండు, కానీ మూడోసారి ఇచ్చి ఓడిపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొదటిసారి గెలిచిండు, రెండోసారి టికెట్లు ఇస్తే ఓడిపోతామేమో అనే భయం ఉన్నందుకే ఏం చేశాడంటే మారుస్తున్నాడు అందరినీ. అది గెలుస్తారనే గ్యారంటీ లేదనేటువంటి వార్త ఇక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ ఇంకో విషయం, నిన్న 2019 శాసనసభ ఎన్నికలప్పుడు పీకే, బీహార్కి సంబంధించినటువంటి పీకే ఐపాక్ సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి పనిచేశారు. ఆయన గెలిపించారు, 151 స్థానాలు గెలిచినట్టున్నాడు. సో ఇక్కడ 153 అనుకుంటా. ఇక్కడ
కీలకమైనటువంటి గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే కొసమెరుపు ఏంటంటే నిన్న అదే పీకే చంద్రబాబుని కలిసాడు. చూడు రాజకీయాలు ఎట్లుంటాయి చూడుర్రి, బోర్లు వేస్తారు ఎల్లెలకలు వేస్తారు, ఇటున్నాడు అటు పోతాడు, అటున్నాడు ఇటు వస్తాడు. అంటే రాజకీయ నాయకులు చెప్పే మాటలు ఎట్లుంటాయంటే నేతి బీరకాయలో నెయ్యి ఎట్లయితే ఉండదో రాజకీయ పార్టీ నాయకులు చెప్పే మాటలు కూడా గట్టనే ఉంటాయనే దానికి ఇది ఒక కొసమెరుపు. సో అందుకే అంటుంటారు కదా, బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటారు, పుష్టి రోగినైనా కౌలించుకుంటారు రాజకీయాలను. సో అది నిజంగా నిన్న జరిగిన పరిస్థితి చూస్తే అర్థమైంది. ఇది లోతైన విశ్లేషణ చాలా ఉంది, మీరు చూడాలి కావాలంటే. ఇక కోవిడ్ టెస్టులు పెంచండి, నెలాఖరు నాటికి రోజుకు 4000 పరీక్షలు, ఆర్టీపీసీఆర్ పాజిటివ్ శాంపిల్స్ జీనోమ్ను సీక్వెన్సింగ్కు పంపండి, నిరుపయోగ ఆక్సిజన్ ప్లాంట్ను వినియోగంలోకి తేవాలి, వైద్య శాఖ ఉన్నతాధికారులకు మధ్య దామోదర ఆదేశం. దేశంలో కొత్తగా 772 కోవిడ్ కేసులు. ఇవో చలికాలం వచ్చినప్పుడు సహజంగానే ఇప్పుడు దగ్గు సర్ది పరిచయం అంతా వస్తుంటుంది, చలికాలం జ్వరం ఎక్కువ ఉంటుంది, గంతే. కోవిడ్ కూడా గంతేనే. అయిపోతే ఎందుకు చేస్తున్నారేమో. ఈ టార్గెట్ 10 సీట్లు లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణపై బీజేపీ దృష్టి. ఇటీవల ఓట్లు పెరిగిన స్థానాలపై గురి, మల్కాజ్గిరి టికెట్ కోసం నేతల పోటీ, ఇతర స్థానాల్లో పెరిగిన ఆశావాహులు. మీరు రాసి పెట్టుకొని మల్కాజ్గిరి నుంచి వెళ్ళి ఖచ్చితంగా ఈటెల రాజేందర్ పోటీ చేయబోతా ఉన్నాడు. సో ఒకసారి చెప్పుకుని మీరు నిజంగా ఈటెల రాజేందర్ గజ్వేల్లో హుజూరాబాద్లో పోటీ చేసాడు, రెండిటిలలో కూడా ఓడిపోయిండు. అని ఈటెల రాజేందర్ ఓడిపోయినా నేనైతే అనుకుంటలేదు. అక్కడ ఓడిపోయింది బీజేపీ పార్టీ అని అనుకుంటున్నా. బీజేపీ పార్టీ కనుక తెలంగాణలో ప్రజలు ఆశించినట్టు నిర్ణయాలు తీసుకొని ఉంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ల కవితను అరెస్ట్ చేసి జైలుకు పంపించి ఉంటే, ఇరిగేషన్ ప్రాజెక్టులో ఏటీఎం లాగా కేసీఆర్ దోచుకున్నాడనే ప్రచారాన్ని ఎంక్వైరీ చేసి బయటపట్టి ఉంటే ఈరోజు బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుండే. ఇంకా చేయలేదు కాబట్టి ఈరోజు అది బండి సంజయ్ ఓటమి కావచ్చు, లేదంటే అరవింద్ ఓటమి కావచ్చు, రఘునందరావు ఓటమి కావచ్చు, ఈటెల రాజేందర్ గారి ఓటమి కావచ్చు. ఈటెల రాజేందర్ ఏడా మన గజివేళ్ళ ఎప్పుడు పోటీ చేయలే. ఆ ఎన్నికల్లో ఎంత వచ్చినాయి, 65,000 వచ్చినట్లున్నాయి ఓట్లు. ఏం తక్కువ వచ్చినాయి ఓట్లు, మామూలు ఓట్లు రాలే నిజంగా చెప్పాలంటే. సో ఈటెల రాజేందర్ ఓడిపోవడానికి ప్రధాన కారణం బీజేపీ పార్టీ. ఇక ఇప్పుడు ఎంపీ స్థానాలలో మల్కాజ్గిరి అనేది ఒక హాట్ కేక్ లాంటిది. అక్కడ బీజేపీ పార్టీ నుంచి పోటీ పడడానికి బడా నేతలంతా పోటీ పడతారు ఇప్పుడు. సో ఈటెల రాజేందర్ ఖచ్చితంగా మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది మీరు చెప్పుర్రి. ఈటెల రాజేందర్ ఎందుకంటే ఒక పెద్ద నాయకుడు, బలమైనటువంటి సామాజిక వర్గం నుంచి వెళ్ళి ఉన్నటువంటి నాయకుడు. అదే సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు, బడుగు బలహీన వర్గాలకు, దళిత గిరిజన వర్గాలకు అత్యంత దగ్గరగా ఉండేటువంటి నాయకుడు. వాళ్ళకి ఎక్కడ సమస్య ఎప్పుడు ఎలా వచ్చినా ఎంబడే నేనున్నా ఆదుకుంటా అని చెప్పేసి ఉండేటువంటి అంత గొప్ప నాయకుడిని తెలంగాణ సమాజం వదులుకోవడం నిజంగా బాధాకరం. ఇప్పుడు ఒకప్పుడు 2018-19 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి కొన్ని అంశాలు మీకు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నుంచి ఓడిపోతేనంటే ఎక్కడ తీసుకొచ్చి గెలిపించడము, కొడంగల్లో ఓడిపోతేనంటే మల్కాజ్గిరిలో ఎంపీగా గెలిపించడం. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో ఓడిపోతే భువనగిరిలో ఎంపీగా గెలిపించారు. నిజామాబాద్ నుంచి వెళ్ళి ఎమ్మెల్సీగా కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత గారు ఓడిపోతే ఎమ్మెల్సీగా చేశారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు మన ఈటెల రాజేందర్ గారు ఒకవేళ మల్కాజ్గిరి నుంచి వెళ్ళి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుందా ఉండదా? మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలన్నా వద్దా? ఈటెల రాజేందర్ 5 ఏళ్ల పాటు ఏ పదవి లేకుండా ఉండాలా, లేదంటే ప్రజల తరపున బలంగా వాణి వినిపించడానికి బీసీల పట్ల ఆయనకున్నట్టు చిత్తశుద్ధి నాకు తెలిసిన తర ఇంకెవరికి ఉండదు. అట్లాంటి వ్యక్తిని తెలంగాణ సమాజం వదులుకుంటుందా? నిజంగానే మల్కాజ్గిరి నుంచి వెళ్ళి ఈటెల రాజేందర్ కనుక బీజేపీ పార్టీ పోటీలో పెడితే గెలిచే అవకాశం 100కి 100% ఉంటుంది. సో మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేయడానికి ఖచ్చితంగా తెలంగాణ సమాజం కూడా కోరుకుంటుంది. ఎట్లయితే రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరి నుంచి గెలిచి పార్లమెంటులో ఆయన వాణిని ఆయన బాణిని వినిపించి మళ్ళొక్కసారి అదే కొడంగల్ నుంచి వెళ్ళి గెలిచి ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి మనం చూసినాం కదా. ఒకవేళ బీజేపీ పార్టీ నిజంగానే 2000 మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈటెల రాజేందర్ ఎక్కువ ప్రొజెక్ట్ చేసింది. ఆ ప్రొజెక్షన్లో ఈటెల ఫెయిల్ అయ్యాడు. అంటే గెలవడంలో ఫెయిల్ అయింది, బీజేపీ పార్టీ ఫెయిల్ అయింది. తెలంగాణలో బీజేపీ పార్టీ చతికిల పడినటువంటి పరిస్థితి చూసినాం. కానీ ఈసారి
రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఈటల రాజేందర్ కనుక మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి వెళ్ళి పోటీ చేసి గెలిచి పార్లమెంటులో కనుక ఉంటే రేపు మళ్ళొచ్చే శాసనసభ ఎన్నికల వరకు ఆయన ఒక ముఖ్యమంత్రిగా బీసీల తరపు నుంచి వెళ్ళి కానీ విని ఎరగనట్ల తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఒక బీసీ ముఖ్యమంత్రిని చూడలేం మనం. సో ఈటల రాజేందర్ని కనుక గెలిపిస్తానంటే ఓ బీసీ ముఖ్యమంత్రి రేపు పొద్దుగాల అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి ప్రజలారా దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈటల రాజేందర్ను పార్లమెంట్ ఎన్నికలలో మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడానికి ప్రజలు కూడా ఆయన బీజేపీ పార్టీని అడగాలి, డిమాండ్ చేయాలి. ఒక పేద వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఏ రాజకీయ అనుభవం లేకపోయినా అంత గొప్ప స్థాయికి వచ్చి ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిండు. అట్లాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిందిగా బీజేపీ పార్టీ కూడా టికెట్ ఇవ్వాల్సిందిగా మీరు అందరూ కోరుకోరు. వంద మంది సిట్టింగ్లకు చెక్కు 2024 లోక్సభ ఎన్నికల్లో కొత్త ముఖాలకు అవకాశం అంట. ఈసారి 50% పైగా ఓట్లే లక్ష్యం, మిషన్ మోడ్లో పనిచేయండి అని చెప్పేసి కేంద్ర బీజేపీ పెద్దలు ఆలోచన. ఈ లోక్సభ ఎన్నికల తర్వాతే ప్రస్తుతానికి పక్కన పెట్టిన కేంద్రం గత ప్రభుత్వం తీరు వల్లే నిర్మాణంలో జాప్యం, రాష్ట్ర వాటా యూటిలిటీ ఛార్జీలపై నాంచడంతో ఇబ్బందులంట. ఆర్ఆర్ఆర్కి సంబంధించి ఇక పాత ప్రాజెక్టులకు ఊపిరి, ప్రాధాన్య జాబితాలోకి ప్రాణహిత ఎస్ఎల్బీసీ పాలమూరు రంగారెడ్డి గ్రావిటీ ప్రాజెక్టులకి అత్యధిక ప్రాధాన్యం, సీతారామ ఎత్తిపోతగల పథకాలపైన సమీక్ష, కాంగ్రెస్ పాలనలో మారున్న ప్రాధాన్యాలు. ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్ చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ మూలన పడతాయి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 2009 కన్నా ముందు ఎత్తుకున్నటువంటి ఏవైతే ప్రాజెక్టులు ఉంటాయో దానికి అన్నిటికీ ఊపిరి వస్తారు చూడరు మీరు. నిజంగా ఇది చాలా బాధాకరం. తెలంగాణ సంపద లూటి చేయడం ఇదైతే. అది ప్రభుత్వం గురించి నేను ప్రభుత్వాన్నో లేదంటే ఇంకోటినో విమర్శిస్తలేను. ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అమలు చేసేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు గురించే చెప్తున్నాను నేను, వేరే చెప్తలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు మళ్ళీ ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే వాటిని కొనసాగించారు సహజంగానే. ఎందుకు మరి దీంట్లో ఏం మెలక ఉందో ఏం కిటుక ఉందో తెలియదు. ఏముంటుంది మీ అందరికీ తెలిసినటువంటిది కదా, లూటి. ప్రాజెక్టులలో అయితేనే లూటి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది ఏబోతూ ఉన్నారు. అరేబియా సముద్రంలో భారత్ వస్తున్న నౌకపై డ్రోన్ దాడి, వాణిజ్య నౌకలో భారీ మంటలు. సూచనగా ఎన్నిసార్లు చూద్దామని. చెడు కొలెస్ట్రాల్కు టీకాతో వచ్చే వ్యాక్సిన్ కనుగొన్న పరిశోధకులు తక్కువ ధరలోనే అందుబాటులోకి గుండె జబ్బుల నియంత్రణలో విప్లవం. విశ్వవ్యాప్తంగా 39% మందిలో ఈ సమస్య ఉందంట. ఎల్డిఎల్తో ఏటా 44 లక్షల మంది చచ్చిపోతున్నారంట. సో చెడు కొలెస్ట్రాల్ మూలంగా ప్రపంచవ్యాప్తంగా 44 లక్షల మంది ఏడాదిలో చచ్చిపోతున్నారట. చూడరి దానికి టీకా కనిపెట్టినట్ట శాస్త్రవేత్తలు. దానికన్నా బెస్ట్ పొద్దుగాలు లేచి ఉరుకులాడోరి, ఆటలు ఆడోరి, సంతోషంగా ఉండరు. దానికి యోగా చేయరి, ధ్యానం చేయరి. దానికి మించిన మంది ఇంకోటి లేదు. ఆధార్ కేంద్రాల లైసెన్సులు వెంటనే పునరుద్ధరించాలి, ఉడాయికు హైకోర్టు ఆదేశాలు. నీళ్ళు ఇవ్వండి, కరెంట్ ఇస్తాం. మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకి తెలంగాణ సర్కార్ ప్రతిపాదన. ప్రతిగా ఆ మేరకు కరెంట్ సరఫరా, కోయినా డ్యాంలో విద్యుత్ ఉత్పత్తి చేయవద్దని నివేదన అంట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి మన కేసీఆర్ ఏది జేబు నుంచి వచ్చిన పత్రిక అందమా, ఇది కరపత్రం అందమా స్టార్ట్ చేసిరు మొన్ననే. వీరేందర్ సింగ్ పద్మశ్రీ వాపాసు. ఓకే, డాటా సైన్స్ డిగ్రీలో 98% సర్కారు బకాయిలే. సిద్దిపేట, గజ్వాయిలు, హైదరాబాద్ సౌత్ కరెంట్ బకాయిలపై సీఎం తప్పుడు లెక్క అయిపోయి స్టార్ట్ చేశారు. కౌంటర్లకి కొన్ని దినాలు అవకాశం ఇక రాదరవై. అప్పుడే ఈ పొగబెట్టుడేంది, బట్టగాల్చి బీదేసుడేంది. ఇప్పుడు కేసీఆర్ చేసిన పాప పని వల్లే కదా తెలంగాణలో విద్యుత్తు బకాయిలు అంటే అప్పులు 81,000 కోట్ల రూపాయలకు చేరింది. అనుమానం లేదుగా. 6,500 కోట్ల రూపాయలు ఉన్నటువంటి అప్పు 81,000 చేర్చిందంటే మామూలు గనుడా కేసీఆర్. అందులో సిద్దిపేట, గజ్వేలు, హైదరాబాద్ సౌత్ కరెంటు వాడుతున్నారట జనాలు, బిల్లులు కడతలేరంట. ఇదే ముచ్చట రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పాడు. ఏం తప్పు ఉంది అందులో? అధికారులు ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం చెప్పాడు. ఆయన సొంత డబ్బా కొట్టుకున్నాడా? గీదీనికి గిట్ల బట్టగాల్సి 98% సర్కారు బకాయిలంట. అంటే ప్రజల తరపున ఏదో వకాలతు పుచ్చుకొని ఇగో ప్రజలు కాదు కట్టాల్సింది సర్కారు బకాయిలు అని చెప్పేసి చెప్తున్నారట. సిగ్గు లేదా జీడిగింజ అంతే నల్లగా ఉన్న నాకేం సిగ్గానే అన్నదంట. ఇగో ఈ పత్రిక పరిస్థితికి గట్టనే ఉంది. శీతాకాల పర్యటన ముగించుకొని ఢిల్లీ వెళ్తున్న రాష్ట్రపతికి ఆదివారం అక్కిపేట విమానాశ్రయంలో వీడ్కోలు వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, గవర్నర్. ఈ దేశంలో ఒక్కరోజు 752 మందికి కరోనా వచ్చిందంట. ఐటీ కడితే రేషన్ కట్టు, 3.5 ఎకరాలకు మించి భూమి ఉంటే అనర్హత. ఓహో,
ఇది ఏముంది ఇలా ఇగో ఆశ్చర్యార్థకం క్వశ్చన్ మార్క్ ఊహించుకొని రాత్రలు రాసుడు అప్పుడే స్టార్ట్ చేశారు. ఎనిదనాలేమో డబ్బా కొట్టి బాజా భజంత్రీలు పెట్టి ఊరేగించి సొల్లుగార్చి అంతగనుడు గింతగనుడు నంబర్ 1 నంబర్ 2 అన్నిట్లలా దేశంలో ప్రపంచంలో తెలంగాణ నంబర్ 1 ఇంతపాటి ఘనకార్యం సాధించింది కేసీఆర్. ఏం డబ్బా కొట్టురా నాయన. మరి ఏమైనా అప్పుడే స్టార్ట్ చేసి ఇగో ఐటీ కడితే రేషన్ కట్టు 3.5 ఎకరాలకు మించి భూమి ఉంటే అనర్హత అని చెప్పేసి ఊహాజనితమైనటువంటి వార్తలు ప్రజల్ని తప్పుదో పట్టించు స్టార్ట్ చేశారు. రేషన్ కార్డుకు ఆధారు, పాన్ కార్డు లింకు, రైతు బంధుతో రేషన్ దరఖాస్తుల క్రాస్ చెక్, ఈ నెల 27న విధి విధానాలు విడుదల, మీ సేవలోని దరఖాస్తులు వడపోతా, ఫార్మాట్లో లేకుంటే అక్కడే తిరస్కరణ, రేషన్ దరఖాస్తులపై సివిల్ సప్లై కసరత్తు, నిబంధనలపై ఎన్ఐసికి అధికారుల లేఖనంట. ఈ పచ్చి అబద్ధాలు ఇవన్నీ నమ్మకూరి జరా. ఇక కొడంగల్ మళ్ళీ పాలమూరులోకి సీఎం ఆదేశాలతో మండలాల విభజనపై అధికారుల కసరత్తు. కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలను చీల్చి 8 మండలాలు చేశారు. 3 కలిపి 8 మండలాలు చేశారు. ఆ 8 మండలాలు నారాయణపేటలో 3 మండలాలు ఉండే విధంగా 4 మండలాలు, వికారాబాద్లో 4 మండలాలు ఉండే విధంగా కేసీఆర్ చేసినటువంటి పనిని ఇగో ఇప్పుడు తిమ్మి బమ్మి అయినట్టు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయినంబడే తిరిగి ఉమ్మడి పాలమూరులో కలపడానికి పావులు కలుపుతున్నారు. మంచిది, ఇదైతే ఖచ్చితంగా అక్కడి ప్రజలు అయితే స్వాగతిస్తారు. మరి కొంత ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్లు చేస్తారు తుమ్మతాగట్ల పనులు. గిగ్ వర్కులు ఆటో డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా. ఈ ఆటో డ్రైవర్లకు చేదు అనుభవం, బొకేలతో వచ్చి అవమానంతో వెనక్కి సీఎంని కలవని పోలీసులు. ఇది గిగ్ వర్కర్ల సమావేశం అంటూ బారికేడ్ల నుంచి బయటికి గట్టి పెట్ట జర్నలిస్టుల పైన అత్యుత్సవం అంటే గింత బెకార్ రాతలు. ఈ పత్రికకి ఏమైనా సిగ్గు శరం ఉందా? పురుడు పోసుకున్నప్పుడే ఇగో బట్టగాల్సి మీదేశుడు గింత ప్రతి వార్తల వ్యంగ్యమే తప్ప ప్రతి వార్తను వ్యతిరేకించుడు తప్ప. అందుకే ఈ పత్రిక శ్రీపతి ఎవడన్నా దేక్కుతున్నాడా? కనీసం ముడ్డి తుడుచుకోవడానికి కూడా ఎవడు వార్తలే. ఈ పత్రిక ఫ్రీగా ఎన్నికల సమయంలో అయితే ఇంటింటికి తిరిగి షాప్లల్లా, కటింగ్ షాప్లల్లా, మటన్ షాప్లల్లా, పాన్ డబ్బాలల్లా ఏడ పడితే ఆడ ఫ్రీగా ఇచ్చేసారు. ఇది ఎవడు చూస్తాడు ఈ పత్రిక? ఇంత తప్పుడు అడ్డగోలు రాతలు రాస్తే ఎవడు చూడరు. నేడు బీఆర్ఎస్ స్వేదపత్రం గణాంకాలతో సహా తెలంగాణ వాస్తవ ముఖ చిత్రం అంటే ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టింది మొత్తం అబద్ధాల. వీళ్ళ ఏ పనులైతే వేసారో, ఏ అధికారులతోనైతే వేసారో గా అధికారులు ఇచ్చిన నివేదికలే అసెంబ్లీలో బట్టబయలైనాయి. ఇంకేం కావాలి? వీళ్ళు పార్టీ నుంచి వెళ్ళి ఇస్తారంటే తెలంగాణ ప్రజలు అప్పుడు నమ్ముతారా? ఇంటర్ పరీక్షలు 3 షెడ్యూళ్ళు, సైనిక ప్రవేశ పరీక్ష వచ్చే నెల 8కి వాయిదా, హిజాబ్పై సిద్ధరామయ్య యూటర్న్ తీసుకున్నాడట. సో ఇవి ఈ పత్రిక పనికి మళ్ళీ పత్రికలు ఉన్నటువంటి వార్తలు. ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. రాహుల్ మాట, రేవంత్ బాట. ఎన్నికల ముందు గీగ్ వర్కర్లతో రాహుల్ భేటీ, కాంగ్రెస్ సర్కార్లో సమస్యల పరిష్కారానికి హామీ. నిన్న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఓలా, ఉబర్, జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్తో సీఎం రేవంత్ మీటింగ్. క్యాబ్ డ్రైవర్ల కోసం ఓలా మాదిరిగా యాప్ సమర్థవంతంగా చట్టాన్ని తీసుకొస్తామని రేవంత్ రెడ్డి హామీ. ఇక 5 లక్షల ప్రమాద బీమా, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపు. సూచనగా ఎన్నిసార్లు దాస్ ఈజ్ బాస్. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా దీపా దాస్ మున్షి. లోక్సభ ఎన్నికల వేళ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక టీపీసీసీ ఇన్ఛార్జి బాధ్యతలు తొలిసారిగా మహిళకు అప్పగించారు. ఇంతకుముందు మాణిక్రావు ఠాక్రే తర్వాత అంతకుముందు ఇంకో ఆయన ఉండే మాణిక్రావే ఉండే, ఆయన పేరు కూడా. ఇప్పటికే తెలంగాణ మాణిక్ ఠాగూర్ తమిళనాడుకు సంబంధించిన మాణిక్రావు ఠాక్రే, ఇప్పుడు దీపాదాసు గుప్తా మున్షి. ఇక టీపీసీ ఇన్ఛార్జి బాధ్యత తొలిసారిగా మహిళలకు, సీట్ల ఎంపిక నుంచి గెలుపు తీరాల వరకు అన్ని తానే నడిపించిన మున్షి. సీనియర్లు జూనియర్లతోనూ దోస్తి. ఇటు టీపీసీసీ అటు సునీల్ కనుగోలుకు డైరెక్షన్. ప్రతి వ్యూహాలన్నీ ఆమెకు అనుసరణలోనే. ఇక నుంచి పార్టీ వ్యవహారాలన్నీ మున్షికే. అయితే ఈమె తెలంగాణలో వ్యూహాత్మకంగా ఏం వ్యూహం చేయాలి, ఎట్లా నడిపించాలి, ఎట్లా ఎన్నికల్లో గెలవాలనేది తెర వెనుకలో ఉండి నడిపించిందంట దీపాదాస్ మున్షి. అందుకని ఆమెకు తెలంగాణ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఎన్నికైన దీపాదాస్ మున్షి గారికి హృదయపూర్వక అభినందనలు. మల్లన్న గట్టినే కాంగ్రెస్ పార్టీకి మస్తు ప్రచారం అయితే చేస్తున్నాడు. అయితే ఆమె ఎన్నిక సందర్భంగా తన పత్రికల్లోనే యాడ్ చేస్తున్నాడు మంచిగా.
ఏమైనా పదవి వస్తుందంటారా? పార్లమెంట్ ఎన్నికల్లో పొడి వేయించడానికి అవకాశం ఉంటుందా, లేదంటే ఎమ్మెల్సీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తారని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ ఓడిపోవట్ల ప్రధాన భూమిక మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రయత్నం చేసిండు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిండు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నాడు కాబట్టి ప్రచార కమిటీకి సంబంధించినటువంటి ఏదో ఉన్నాడు. సో ఆయనకు ఏదైనా పదవి వచ్చే అవకాశం కూడా ఉంది. సో బీజేపీ పార్టీని బద్నాం చేస్తూ ఇట్లా సక్సెస్ అయ్యిండు. బీజేపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీ మీద గట్టినే, అంటే ఆ పార్టీ తప్పిదాలనే ఎండగట్టిని చూపించింది, అందులో ఏమీ అనుమానం లేదు. కాకపోతే అందులో ఈటెల రాజేందర్ని అయితే బద్నాం అయితే చేసాడు. ముగిసిన రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన డిసెంబర్ 8న తీపి కబురు. కలెక్టర్లతో సమీక్ష అనంతరం సీఎం చెప్తారు. ఇందిరమ్మ రాజ్యంలో అక్రమ కేసులు ఉండవు, 6 గ్యారెంటీలను అమలు చేస్తాం, మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా తీసుకొస్తాం. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అక్రమ కేసులు అంటే కేసీఆర్నే పెట్టుకోలే, గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర పాలిటిక్స్ని తీసుకొచ్చి కేసీఆర్ వంట పట్టుకున్నాడో ఏమో తెలియదు కానీ అక్రమ కేసులు మామూలుగా పెట్టిండా, అడ్డగోలుగా పెట్టిండు. ముక్కోటి ఏకాదశి శోభ. జనవరి 6న గమ్యస్థానానికి ఆదిత్య ఎల్వాల్ సూర్యుడిపై అధ్యయనం కోసం ప్రయోగం తుది అంకానికి చేరుకున్న ఆదిత్య ఎల్వాల్ 5 ఏళ్ల పాటు భారత్ ప్రపంచ దేశాలకు ఉపకరించే సమాచారాన్ని సేకరిస్తుంది ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్తా ఉన్నాడు. సో మొత్తం మీద అయితే ఆదిత్య ఎల్వాల్ సూర్యుడిని స్టడీ చేయడానికి జనవరి 6వ తారీఖున ఆ సూర్యుడి చుట్టూ ఉండేటువంటి వలయంలోకి పోతా ఉందట, ప్రవేశపెట్టబోతా ఉన్నారట. 5 ఏళ్ల పాటు దాని నుంచి వచ్చే సమాచారం దేశానికి, ప్రపంచానికి, ఈ వ్యవస్థ ఎట్లా సూర్యుడు ఎట్లా బిహేవ్ చేస్తాడు, సూర్యుడికి సంబంధించినటువంటి అనేక తెల్లని విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుందట. ఈ భారత్లో మళ్ళీ కరోనా విజృంభణ. ఒక రోజులోనే 52% పెరిగిన కేసులు, మే 21 నుంచి అత్యధికంగా నమోదు. దీని గురించి ఎన్నిసార్లు చూద్దాం, ప్రజల్ని భయపెట్టుడు తప్పిస్తే ఏం లేదు. సో ప్రధానంగా మిత్రులారా, ఈ మనం మార్నింగ్ న్యూస్ మీరు చూసారు కదా, దయచేసి ఖచ్చితంగా నేత పలుకు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూరి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మన ఛానల్ అద్భుతమైనటువంటి రీతిలో ప్రభుత్వాన్ని ఎండగట్టవచ్చు, ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తుచూపొచ్చు, ప్రతిపక్షం చేసే పనులను మనమే చేసే అవకాశం ఉంటుంది. మీ గొంతుగా, ప్రజల గొంతుగా మన వాణి బాణి వినిపించాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా.